మొన్న కాల్ మనీ గ్యాంగ్ సామాన్యులకు చెమటలు పట్టించారు. నేడు కాల్ గర్ల్స్ గ్యాంగ్ బెజవాడలో బడా బాబులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. డబ్బు లేదా పరువు గల వ్యక్తులను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్ అమ్మాయిలను ఎరవేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. విజయవాడ మరోసారి క్రైమ్ వార్తల్లో ఎక్కింది. మన నకిలీ మద్యం, నిన్న కాల్ మనీ, నేడు కాల్ గర్ల్స్ గ్యాంగ్. కాల్ మనీ గ్యాంగ్ సామాన్యులకు చుక్కలు చూపిస్తే కాల్ గర్ల్స్ గ్యాంగ్ బడాబాబులను బెంబేలెత్తిస్తున్నారు. సిటీలో బెంజ్ సైకిల్లోని ఓ బార్లో తిష్టవేసి బడాబాబులు, పరువు గల వ్యక్తుల లిస్టు తయారు చేస్తుంది. వాళ్ళకి తమ గ్యాంగులో ఉన్న యువతి చేత మిస్డ్ కాల్ ఇప్పించడం, వాళ్ళ రెస్పాండ్ అయితే మెల్లిగా ముగ్గులోకి దించడం. ఆ సమయంలో రహస్య కెమెరాలతో షూట్ చేసి వాళ్ళని బెదిరించి కోట్లు వసూలు చేస్తుంది. విజయవాడ చౌడారంకి చెందిన రావి ప్రకాష్, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జాస్తి ప్రశాంత్, అలాగే పోరంకికి చెందిన రాము, అతని స్నేహితులు సురేష్, ప్రశాంత్తో పాటు మరో యువతి కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. గతంలో మీడియాలో పనిచేసి మానేసిన రావి ప్రకాష్ వీరి లీడర్. విజయవాడలో డబ్బున్న వ్యక్తుల లిస్టును తయారు చేసిన ప్రకాష్ గ్యాంగ్ గుణదలలో ఓ చర్చి పాస్టర్ను ట్రాప్లోకి లాగింది. మీ దయ వల్ల మాకంతా మంచి జరిగింది, మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం, దయచేసి ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న హోటల్కు రావలసిందిగా ఆహ్వానం పంపారు. గ్యాంగ్ మాటల్ని నమ్మిన పాస్టర్ వారి చెప్పినట్టే హోటల్కు వెళ్లాడు. అప్పటికే ఆ హోటల్ రూమ్ లో కెమెరాలు అమర్చిన ప్రకాష్ పాస్టర్ రాగానే కాసేపు మాట్లాడి ఆ అమ్మాయిని పంపాడు. పాస్టర్ ఆ అమ్మాయితో గడిపిన సమయాన్ని రహస్య కెమెరాలో షూట్ చేసిన ప్రకాష్ తర్వాత బెదిరింపులు స్టార్ట్ చేశాడు. వీడియో కావాలంటే 4 కోట్లు డిమాండ్ చేశాడు, లేదంటే నెట్లో పెడతానని బెదిరించాడు. పరువు పోతుందని భయపడ్డ పాస్టర్ దశల వారీగా 1,70,00,000 చెల్లించుకున్నాడు. ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో పాస్టర్ తనకు తెలిసిన న్యాయవాదిని ఆశ్రయించాడు. న్యాయవాది సహకారంతో మరోసారి డబ్బుల కోసం వచ్చిన ప్రకాష్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన ప్రకాష్ వచ్చిన డబ్బుతో చౌడారంలో శివాలయం పక్కన ఓ ఇల్లు కొన్నట్టు ఒప్పుకున్నాడు. మరో నిందితుడు ప్రశాంత్ మంగళగిరి, గోరంట్ల, నూజివీడు ఏరియాలో స్థలాలు కొన్నట్టు అంగీకరించాడు. వీళ్ల మోడస్ ఆపరండి చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వీళ్ల కాల్ లిస్టు పరిశీలించిన పోలీసులు వీళ్లు కేవలం పాస్టర్నే కాదని వీళ్ల బాధితులు చాలా మంది ఉన్నారని అంటున్నారు.